యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మీకు బైబిల్‌లో నుంచి ఒకటి ఒకటి మాటలు మీకు చెప్తున్నాను. బంగారం కన్నా మించిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఒకటి ఒకటిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు వింటున్నారు, చూస్తున్నారు. చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మంచి మాట ఏంటంటే, దేవుడు ఒక మాట పలికాడండి. ఏమిటంటే, నిన్ను నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడండి. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? ఏ గ్రంథంలోనైనా ఉందో లేదో నాకు తెలీదు గానీ, ఈ గ్రంథంలో అయితే ఉందండి. నిన్ను వలె అంటే నువ్వు ఎలాగైతే నీ శరీరాన్ని శుభ్రం చేసుకుంటావో, నీ శరీరాన్ని ఎలాగైతే నువ్వు జాగ్రత్త కాపాడుకుంటావో, కాబట్టి నీ శరీరం ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీ పొరుగువారిని ప్రేమిస్తావా? నీ పొరుగువారు ఆకలిగా ఉంటే ఆకలి తీరుస్తావా? నీ పొరుగువారు బట్టలు లేకుండా ఉంటే బట్టలు ఇస్తావా? నీ పొరుగువారు దాహానికి నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇస్తావా? నువ్వు ఎలా శుభ్రం చేసుకుంటున్నావో, నువ్వు ఎలా కట్టుకుంటున్నావో, నువ్వు ఎలాగా మరి బట్టలు ధరించుకుంటున్నావో, నువ్వు ఎలాగైతే నీళ్ళు దాహంతో ఉన్నప్పుడు నీళ్ళు తాగుతున్నావో, నీ పొరుగువారిని సహాయం చేస్తున్నావా? నీ పొరుగువారిని సహాయం చేయమంటుంది నా బైబిల్. దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించన్నాడండి. అంత గొప్ప ప్రేమ దేవుడు చెప్తే ఇది మత పుస్తకం అని ఎలా చెప్తారండి ఇది? ఎందుకంటే దేవుడు చక్కటి మాటలు రాయించాడు. మన భవిష్యత్తు ఎరిగి చక్కగా మరి ఉండాలి. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళే బిడ్డలు దేవునితో సహవాసం చేస్తే బూతులు మాట్లాడకూడదు, చెడు పనులు చేయకూడదు, మందు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, మరి అనేక రకమైన చెడు పనులు ఏమీ చేయకూడదండి. దేవునితో సహవాసం అంటే మాట్లాడుకుంటున్నారా? కాబట్టి ఏమి చెడు సహవాసం లేకుండా దేవునితో మనము మమేకమైపోవాలా. ఎందుకని దేవుడు అందరికీ కూడా ఉపకారైన ఆయన అందరి మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు. మరి మనము దేవుని కుమారులం కదా, మనం దేవుని కుమార్తెలం కదా. దేవుడు ఎలాగైతే అందరి మీద వర్షం కురిపించాడో, దేవుడు ఎలాగైతే అందరిని ప్రేమించాడో, నువ్వు ప్రేమిస్తున్నావా? వాళ్ళు హేళన చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రేమైన వాళ్ళరా. దేవుడు ఏమన్నా చూసండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి. నేను ఎవరిని కూడా త్రోసివేయనన్నాడు ఆయన. నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను. నేను వాళ్ళు ప్రేమిస్తాను. వాళ్ళు ఏ పరిస్థితుల్లో సరే నేను ప్రేమిస్తాను చెప్పాడు నా యేసయ్య. కాబట్టి అటువంటి గుణం మనకుందా? అటువంటి గుణం కావాలంటే బైబిల్ గ్రంథం చదవండి, ప్రేమతో చదవండి. ప్రేమతో చదివితే ప్రేమే మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుడు మరి ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించండి అనే మాట చక్కటి మాట కదా, బంగారు మాట కదా. ఇటువంటి బంగారు మాటలు ఇంకా ఎన్నో ఆనిముత్యాలు బైబిల్లో ఉన్నాయండి. ప్రేమలో మనం ఒకరికి హానికరం చేయకూడదు, ఇసుక మేలు చేయమన్నది నిన్న బైబిల్లోని. మేలు చేయట్లు అట్లా విసగకూడదట, విసుగగా వారి కొరకు ప్రార్థన చేయాలట, శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమనంటే నా యేసయ్య. అంత మంచి మాటలు బైబిల్లో ఉంటే ఇది మత పుస్తకం అని ఎలాగంటారు సార్? ఎలాగంటారు చెప్పండి? కాబట్టి అర్థం చేసుకోండి. ఎవరు ఏదో చెప్పారని కాదు, మీకు మీరుగా పరిశీలించి మనం చుట్టుపక్కల వారందరినీ ప్రేమిద్దాం. అందరినీ ప్రేమించి ఒక మంచి మార్గంలో, మంచి ప్లాట్ఫామ్ మీద మనం నడిపించే బాధ్యత మనం తీసుకొని దేవుడిని నడిపిద్దాం. వస్తారు ఈ క్షణం రండి. ఎందుకని ఎందుకు రమ్మనండి? ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ ఉన్నతమైన శిఖరం అందుకోవాలంటే ఇప్పుడే ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తే ఉన్నతమైన శిఖరాలకు మనకు దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు కాపుదల, దేవుడు దీవెన మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్.